ఇప్పుడు రాజకీయాలు అని జనంలా తిరుక్కుంటా మస్తు బిజీలో ఉండే నాయకుడు ఇన్ని రోజులు మంత్రిగుండి ఇప్పుడు మాజీ అయిన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సారు ఒకటే తీర్ల ఆటలు ఆడుతుండుల్లా ఎందుకో చూడుర్రి. గీడ బాల్ పట్టుకొని నిలబడ్డాడు ఎవరో గుర్తుపట్టిరు కదా, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏంది ఖద్దరు బట్టలేసుకొని వాలీబాల్ ఆడనీకి వచ్చిండేంది అనుకోకుర్రి. సిద్దిపేట జిల్లాల ఆటో క్రెడిటోళ్లు పెట్టిన ఆటల పోటీలను షురూ చేయనీకి వచ్చిండు హరీష్ రావు సారు. ఇక వచ్చి ఉత్తగానే పోతే ఎట్లా అని గిట్ల బాల్ పట్టి అక్కడి ఆటో డ్రైవర్లతోని వాలీబాల్ ఆడనీకే చూసిండు సారు. కానీ ఒకసారి సుత సార్ దగ్గరికి రాలేదు బాలు, కానీ ప్రతిసారి గిట్ల సారే స్ట్రైక్ చేసిండులా. కైట్ ఫెస్టివల్ సుత పాల్గొని పతంగులు ఎగరవేసిన హరీష్ రావు సారు తర్వాత మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించింది, దేశం గర్వపడే క్రీడాకారులను తెలంగాణ దేశానికి అందించింది అని చెప్పిన సారు ఆటో వాళ్ళ సమస్యల గురించి గిట్ల మాట్లాడుకొచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉచిత బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు. ఆడోళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మంచిదే గాని ఆటో కార్మికుల పొట్టగొట్టొద్దని చెప్పిన సారు ఆటో కార్మికులకు ఏడాదికి 15,000 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేసి అసెంబ్లీలో సుత ఈ సమస్యకు న్యాయం జరిగేలా చర్చిస్తామని ఆటో కార్మికులకు హరీష్ రావు సారు హామీ ఇచ్చిండట.